ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. ఎన్నో అంచనాలు పెంచుతూ ఆడియన్స్ నుండి టీవీ ఛానల్స్ వరకు మరింత హైప్ పెంచిన పుష్ప 2 రిలీజ్ అయింది. ఇండియా మొత్తం పుష్ప మానియా నడుస్తుందంటే ఆశ్చర్యం లేదు. అలాంటిది వైల్డ్ ఫైర్ పుష్ప 2 అలరించిందా లేదా ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా సుక్కు మామ గురించి చెప్పాలి. పుష్ప మానియా అందరిలో ఉందంటే క్రెడిట్ గోస్ టు హిమ్. పుష్ప 1 కి ఉన్నంత క్రేజ్ మామూలుగా లేదు. ఓవర్సీస్ లో కూడా ఆ క్రేజ్ తగ్గలేదు. ఇక స్క్రీన్ ప్లేతో పార్ట్ 1 లో మ్యాజిక్ చేసిన సుక్కు పార్ట్ 2 లో తడబడ్డాడు. స్మగ్లింగ్ నేపథ్యాన్ని ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి పొలిటికల్ గా టర్న్ చేసి కిడ్నాప్ డ్రామాగా మార్చేశాడు. స్టోరీ వైజ్ గా అయితే చెప్పడానికి ఏం లేకున్నా దాన్ని సాగదీసి కిడ్నాప్ డ్రామాగా మలిచారు. మెయిన్ గా పుష్ప 1 ఈగో క్లాసెస్ తో ముగింపు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దానితో మొదలుపెట్టిన స్టోరీ ప్రతి నాయకుడిని రాను బలహీనంగా చూపించారు. ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కమెడియన్ గా మార్చేశారు. పార్ట్ 1 లో చూపించిన ఇంటెన్స్ పార్ట్ 2 లో కనిపించలేదు. గంగమ్మ జాతర ఇచ్చిన హైప్ సినిమాలో అంతగా ఏం కనబడలేదు. ఓన్లీ మాస్ ఆడియన్స్ కి ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పెట్టారు. గంగమ్మ జాతర సాంగ్ వెంటనే రష్మికతో రొమాంటిక్ సాంగ్ పెట్టడం అది దేవత జాతరలో నప్పలేదు. ఓపెనింగ్ ఫైట్ సీన్స్ చూస్తుంటే బోయమామ గుర్తొచ్చాడు. మరి ఫిజిక్స్ ఇలా వాడొచ్చా అని అనిపించింది. క్లైమాక్స్ లో పార్ట్ 3 ఉంటుందని చెప్పినా ఇక స్టోరీ ఎలబరేట్ చేయడానికి ఏమి లేదు. ఈగో క్లాసెస్, భార్య చెప్పిందని సీఎంతో ఫోటో, వాటికి గల కారణాలు బాగానే చూపించారు. కానీ దాన్ని సినిమా స్క్రీన్ ప్లేలో పక్కదారి పట్టించి వేరే సీన్స్ తో రన్ చేశారు. ఎడిటర్ పనితీరు ఇంకాస్త బాగుండాల్సింది. క్లైమాక్స్ లో విలన్ చేతిలో గన్ ఉన్నా ఒకసారి కాల్చి భయపడి వెనకకు వెళ్తాడు. ఇలాంటి సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. ఫహద్ ఫాజిల్ ని సిల్లీగా చూపించారు. మధ్యలో సెంటిమెంట్ అంతగా మెప్పించలేదు. ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. ట్రైలర్ లో ఉన్న ఇంటెన్స్ సినిమాలో కనపడలేదు. మాస్ ఫ్యాన్ కి నచ్చుతుంది. మిగిలిన క్యారెక్టర్స్ ఉన్న తగిన ఇంపార్టెన్స్ లేదు. స్క్రీన్ ప్లే ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఫైనల్ గా యావరేజ్ వాచబుల్ ఫిలిం అని చెప్పాలి. రివ్యూగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Rummy Tales.